ఏంటో కానండి, నా టైం అసలు ఏం బాగుండట్లేదండి. నేను అనుకున్నది కూడా ఏది కూడా జరగట్లేదు. నాకే ఎలా జరుగుతుందా, లేకుంటే మీ అందరికి అలాగే జరుగుతుందా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? నాకు అనిపించింది. కానీ నా మనస్సాక్షి ఒక జవాబు చెప్పింది. అదేంటనేది మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకిష్టమైనవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైన మాత్రం ఖచ్చితంగా ఇస్తాడండి. ఇది నిజం. మనకి మన మనసుకు నచ్చిన దొరకపోతే మన మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే మనం చూసేది కూడా ఆ కోరికల కోణం నుంచే. అవునంటారా కాదంటారా? కానీ దేవుడు చూసేది మాత్రం మన భవిష్యత్తు గురించి. ఇది ఎప్పుడైనా ఆలోచించామో? మనం ఆలోచించి మనకు నచ్చిందే వచ్చుంటే మనం ఎప్పుడో కూలిపోయే వాళ్ళమేమో. కానీ మనకు అవసరమైంది వచ్చింది కాబట్టి, దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా నిలబడి ఉన్నాం. కాబట్టి మనకి ఇష్టమైనది రాలేదని చెప్పి బాధపడకండి. మనకు అవసరమైనది వచ్చిందని చెప్పేసి గర్వపడండి. చివరిగా ఒక మాట, దేవుడు ఎప్పుడైనా సరే మనకిచ్చేది మన జీవితానికి, మన భవిష్యత్తుకి సరిపడేదే ఇస్తాడు. అర్థమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి.